అగ్రదర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన టెలిఫిల్మ్ చేజ్ దొరికితే పట్టుకోండి బుల్లితెర తారాగణంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ టెలిఫిల్మ్ ప్రీమియర్ షోగా రేపు సాయంత్రం 6:30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి చెప్పిన విశేషాలు మీకోసం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు కోదండరామిరెడ్డి. 1980లో సంధ్య చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ దర్శకుడు 100కు పైగా సినిమాలు రూపొందించి ఇండస్ట్రీలో అరుదైన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై చేజ్ దొరికితే పట్టుకోండి అంటూ ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ చేజ్కు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం మీకు. టెలివిజన్ రంగంలో పనిచేయడం ఎలా అనిపించింది? నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే బుల్లితెర అయినా వెండితెర అయినా డైరెక్షనే, ఆర్టిస్టులతో చేయించుకోవటం అదే, సబ్జెక్టు తయారు చేయటం అదే, డైలాగులు రాయించుకోవటం అదే, మ్యూజిక్ చేయించుకోవటం అదే. అంచేత పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు. కాకపోతే ఏంటంటే సినిమా అనేది బాగా విపరీతమైన రిచ్నెస్ ఉంటుంది, చాలా డిఫరెంట్ లొకేషన్స్ అది ఉంటుంది కదా. ఇది కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. దీన్ని టీవీ సీరియల్లోకి వచ్చేసరికి మహిళా ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు టీవీ సీరియల్. ఇప్పుడు టీవీ మాధ్యమంలో మీరు ఒక షోకి దర్శకత్వం వహించారు. ఆ మహిళా ప్రేక్షకుల్ని మీరు దర్శకత్వం వహించిన చేజ్ అనే ఒక ప్రీమియర్ షోకి వాళ్ళు మహిళా ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోగలుగుతారు? ఇది బేసికల్గా హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అంచేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలే చూస్తారు. అక్కడ టీవీ దగ్గర కూర్చునేది మహిళలే. మనం ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనేది బాగా అడ్వర్టైజ్ చేస్తున్నాం కాబట్టి ఈటీవీలో వస్తుందని. సో నా ఫ్యాన్స్ కొంతమంది మగవాళ్ళు కూడా డెఫినెట్గా చూస్తారు. కేవలం ఇది మహిళలని ఆకర్షించే టెలిఫిలిమే. రమ్మీ ఆటలో గేమ్ అంతా డిస్కార్డింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. హలో, అనూష గారు ఉన్నారా అండి? ఏయ్ ప్రవళిక, అనూష గారేంటి అను అని పిలవచ్చుగా. నువ్వు గుర్తుపట్టవేమో అనుకున్నాను. నిన్ను నేనెలా మర్చిపోతానే, 15 ఏళ్లు కలిసి చదువుకున్నాం. సినిమా పరంగా వస్తే ఒక కథనం ఆకట్టుకునే సన్నివేశాలు ఉంటాయి. అంటే మీ ప్రీమియర్ షో చేజ్లో ఎలాంటి కథాంశం ఉంటుంది, ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది? ఇది సస్పెన్స్ థ్రిల్లర్. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి నిమిషం ఒక చిన్న టెన్షన్ జనంలో, చూసేవాళ్ళల్లో, ఆడియన్స్లో, వ్యూయర్స్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది మెయిన్ సారాంశం దీంట్లో. అది హీరోయిన్ ఓరియంటెడ్గా తీసుకోవడం అనేది ఈ మహిళా ప్రేక్షకులకి బాగా ఇదిగా ఉంటుందన్నమాట. ఈ చోప్రా ఏది? మై గాడ్. అంటే అందులో పాత్రల తీరు ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామాలోనే ఒక హత్య జరిగితే దాని గురించి ఒక ఇన్వెస్టిగేషన్ అన్నమాట. అంటే సినిమా కోసం అయితే ఒక దర్శకుడిగా చాలా ప్రయత్నం చేస్తారు. ఈ ప్రీమియర్ షోకి మీరు ఎలాంటి కృషి చేశారు సార్? మామూలు సినిమాకి చేసినట్టే చేసాం. దీనికి 4 రైటర్స్, నేను కూర్చున్నాం, రకరకాలుగా అనుకున్నాం, 10 వెర్షన్లు రాసుకున్నాం. దాంట్లో ఫైనల్ వెర్షన్ ఏదో తీసుకున్నాం. అట్లా చేసాం, సినిమాలాగానే చేసాం. అగ్రకథా నాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించి బుల్లితెరపై ఒక మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు బుల్లితెరకు మారడానికి గల కారణాలు ఏంటి సార్? ఏ లేదు, జస్ట్ లైక్ దట్. దాంట్లో పెద్ద కారణం అంటూ ఏం లేదు. అలా అని సినిమాల్లో ఛాన్స్ లేదు అందుకని నేను బుల్లితెర మీదకి వచ్చానని కూడా నేను చెప్పను.
ఏదో సరదాగా చేద్దాం అనిపించింది, చేశాను అంతే. మంచి సబ్జెక్ట్ దొరికింది. మీ శైలిలో ఈ చేజ్ లో మీ ముద్ర ఎంతవరకు ఉండబోతుంది? డెఫినెట్ గా ఒక సినిమా లాగే ఉంటుంది అనమాట. మన వాళ్ళు చూశారు కదా, చూసినప్పుడు అదే ఫస్ట్ కామెంట్ అనమాట, సినిమా లాగా తీశారు సార్ దీన్ని అని. అంటే జనరల్గా ఏంటంటే టీవీ సీరియల్స్ ఫ్లాట్ గా తీస్తుంటారు కదా, ఇది కొంచెం నేను ఆ సినిమా అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ సినిమా లాగా టేకింగ్ అంతా అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చే టీవీ రంగంలో, టీవీ మాధ్యమంలో మీరు గమనించినటువంటి ప్రధానమైన మార్పులు ఏంటి సార్? ఇది చాలా పెద్ద ఈ మార్కెట్ ఉంది దీనికి. ఎందుకంటే లేడీస్ మెయిన్గా 6 గంటల నుంచి రాత్రి 10:30-11 గంటల వరకు అసలు టీవీని వదిలిపెట్టట్లేదు. సో అతుక్కుపోతున్నారు అనమాట. సినిమాలకు కూడా దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయింది. ఒక రకంగా లేడీ ఆడియన్సు, మిడిల్ క్లాసు, ఇటువంటి వాళ్ళందరూ అసలు సినిమాలకు వెళ్ళడం చాలా అరుదైపోయింది. అన్లెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అంటే తప్ప.